Hi everyone, welcome to Proven Math Academy. Today our topic is standard angles or special angles. మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం ఒక ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకుందాం. ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ వై యాక్సిస్, ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ 1, 2, 3 and so on. 1, 2, 3 and so on. అట్లాగే 1, -1, -2, -3 and so on. -1, -2, -3 and so on. జనరల్గా మనకి యూనిట్స్ ఏమేమి ఉంటాయి మ్యాథ్స్లో? సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇక్కడ 1 సెంటీమీటర్ అంటే మీనింగ్ ఏంటి? సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ అని, అట్లాగే మీటర్ అంటే 1 మీటర్ అని, కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ అని మీనింగ్. సో అట్లాగే ఇక్కడ యూనిట్స్ ఇగ్నోర్ చేయండి. సపోజ్ 1 రేడియస్ డ్రా చేయండి, 1 యూనిట్. ఈ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యూనిట్ సర్కిల్. యూనిట్ సర్కిల్ అంటే 1 యూనిట్ అని మీనింగ్. సో మనకు క్లారిటీ కోసం సర్కిల్ అనేది ఇంకొంచెం పెద్ద డ్రా చేశాను. దిస్ ఇస్ కాల్డ్ యూనిట్ సర్కిల్. సో దిస్ ఇస్ పాయింట్ ఓ అనుకోండి. లెట్ టేక్ పాయింట్ ఎనీ అన్ పాయింట్ సర్కిల్ పి. దిస్ ఇస్ కాల్డ్ పి. పి తీసుకోండి సర్కిల్ మీద. ఇది రేడియస్ డ్రా చేయండి ఇక్కడ నుంచి. సో దిస్ ఇస్ రేడియస్. సపోజ్ దిస్ ఇస్ సమ్ యాంగిల్ 45 అనుకోండి. దిస్ ఇస్ 45 డిగ్రీ. ఇక్కడ పి ఉంది కదా, పాయింట్ పి. పాయింట్ పి నుంచి ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయండి. దిస్ ఈస్ పర్పెండిక్యులర్ లైన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ పాయింట్ క్యూ అనుకోండి. సో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో దీన్ని కొంచెం విడిగా డ్రా చేస్తాను కొంచెం క్లారిటీ కోసం. దిస్ ఈస్ 45 డిగ్రీ. దిస్ ఈస్ హైపోటెనస్. దిస్ ఈస్ ఆపోజిట్ సైడ్. దిస్ ఈస్ అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఏం చేస్తానంటే యాంగిల్ ఇంకొంచెం డిక్రీజ్ చేస్తాను. ఇప్పుడు 30 డిగ్రీ డ్రా చేస్తాను. ఇది 30 డిగ్రీ అనుకోండి. దిస్ ఈస్ హైపోటెనస్. దిస్ ఈస్ అడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఈస్ ఆపోజిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ 20 డ్రా చేస్తాను. దిస్ ఈస్ 20 and this is opposite side. Hypotenuse, this is opposite side, this is adjacent side. ఈసారి 10 డిగ్రీ డ్రా చేస్తా. 10 డిగ్రీ. This is 10 degree and this is opposite side. This is hypotenuse, this is adjacent side. And next ఈసారి 5 డిగ్రీ డ్రా చేస్తా. 5. This is hypotenuse. This is opposite side. This is hypotenuse. This is adjacent side. ఈసారి 0 డిగ్రీ. సో దిస్ ఈస్ అండ్ దిస్ ఈస్ 0 డిగ్రీ. ఇక్కడ 2 లైన్స్ అనేవి ఏమైంది 0 డిగ్రీ దగ్గర కోయిన్సైడ్ అయినాయి. అంటే దాని అర్థం దేర్ ఈజ్ నో రొటేషన్. ఇక్కడ ఏ రొటేషన్ జరగలేదు అని. ఇక్కడ ఇదేమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం 45 డిగ్రీ దగ్గర ఆపోజిట్ సైడ్ లెంత్ చూడండి, 30 డిగ్రీ చూడండి, 20 డిగ్రీ చూడండి, 10 డిగ్రీ దగ్గర చూడండి. గ్రాడ్యువల్గా హైట్ అనేది దట్ మీన్స్ ఆపోజిట్ సైడ్ డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయ్యి ఇక్కడ ఏమైంది? కోయిన్సైడ్ అయిపోయింది. దట్ మీన్స్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మన సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత? 0. హైపోటెనస్ వాల్యూ హైపోటెనస్. 0 బై ఎనీథింగ్ 0. దట్ ఈస్ బై కాల్డ్ సైన్ 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0. అట్లాగే మళ్ళీ మనం చూసినట్లయితే 45 డిగ్రీ దగ్గర చూడండి, 30 డిగ్రీ, 20 దగ్గర, 10 దగ్గర హైపోటెనస్ అనేది క్లోజ్గా వస్తుంది. ఏది? అడ్జసెంట్ సైడ్కి క్లోజ్గా వస్తుంది. ఇక్కడ వెరీ క్లోజ్. ఇక్కడ ఏమైంది? కోయిన్సైడ్ అయిపోయాయి. దట్ మీన్స్
ఇక్కడ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు adjacent side. Here what is the cos theta formula? సో ఇక్కడ cos theta ఏంటి? cos theta is equal to adjacent side by hypotenuse. ఇక్కడ ఏంటి? హైపోటెనస్ అడ్జసెంట్ సైడ్ బోత్ ఆర్ ఈక్వల్. సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి అడ్జసెంట్ సైడ్ ప్లేస్లో హైపోటెనస్ సబ్స్టిట్యూట్ చేయండి. హైపోటెనస్ డివైడెడ్ బై హైపోటెనస్ ఆర్ హైపోటెనస్ ప్లేస్లో అడ్జసెంట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేయండి. బోత్ ఆర్ మీరు ఏం చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ 1. సో ఇక్కడ మన కాస్ 0 ఏంటి? 1. సో దీస్ ఆర్ ద sin 0 అండ్ cos 0. sin 0 ఈజ్ 0, cos 0 ఈజ్ 1. ఇప్పుడు మనం 90 దగ్గర చూద్దాం. సో ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మళ్ళీ డ్రా చేస్తాం. అంత 45. దిస్ ఈజ్ హైపోటెనస్, దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. సో ఈసారి ఏంటంటే యాంగిల్ ఇంక్రీజ్ చేస్తా. సో ఈసారి 60 చేద్దాం అనుకున్నాం. హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఈసారి 80. ఈసారి 80. హైపోటెనస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. ఈసారి 85 తీసుకున్నాం. 85. అండ్ 90 దగ్గర సో అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెనస్. దిస్ ఇస్ ద హైపోటెనస్, దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్, దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ చూసినట్లయితే మనం 45 డిగ్రీ దగ్గర అడ్జసెంట్ సైడ్ లెంత్ చూసాం కదా, 60 దగ్గర కంపారిజన్ చేయండి. సో ఇంకొంచెం యాంగిల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అడ్జసెంట్ సైడ్ అయితే డిక్రీజ్ అయింది. 80 దగ్గర ఇంకొంచెం డిక్రీజ్ అయింది. 85 దగ్గర ఇంకొంచెం డిక్రీజ్ అయింది. 90 దగ్గర ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెనస్ అనేవి కోయిన్సైడ్ అయిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో మన కాస్ థీటా ఫార్ములా ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. Adjacent value 0. 0 by hypotenuse, that is equal to 0. So cos 90 is 0. Cos 90 is 0. ఇక్కడ నెక్స్ట్ sin theta చూడండి. sin theta is opposite side by hypotenuse. ఇక్కడ ఆపోజిట్ చూసినట్టయితే యాంగిల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ క్లోజ్ టు హైపోటెనస్, ఇక్కడ వెరీ క్లోజ్ టు హైపోటెనస్. ఇక్కడ ఏమైంది? కోయిన్సైడ్ అయిపోయింది. దట్ మీన్స్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. సో మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ ప్లేస్ హైపోటెనస్ సబ్స్టిట్యూట్ చేయండి. హైపోటెనస్ బై హైపోటెనస్ ఆర్ హైపోటెనస్ ప్లేస్లో ఆపోజిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అలా తీసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ sin 90 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 90. సో sin 90 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు వచ్చేసరికి విజువల్ రిప్రజెంటేషన్ చూపిద్దామని చెప్పేసి ఒక యూనిట్ సర్కిల్ అయితే తీసుకున్నాం కదా. సో ఇది వచ్చేసరికి మనకి ఇది హైపోటెనస్, ఇది వచ్చేసరికి అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. సో సమ్ యాంగిల్ థీటా ఇక్కడ ఉంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు యాంగిల్ కొంచెంగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తుంటే హైపోటెనస్ అనేది క్లోజ్గా వస్తుంది అడ్జసెంట్ సైడ్కి. అండ్ ఆపోజిట్ సైడ్ చూడండి, రెడ్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసరికి 0 అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ అనేది ఈక్వల్ అయింది. అట్లాగే ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి 0 అయిపోయింది. సో ఇది ఎక్కడ మనకి 0 డిగ్రీ దగ్గర.
సో, యాజ్ యూజువల్‌గా అలాగే చూసుకుంటే, ఇప్పుడు నేనేంటంటే యాంగిల్ ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి. ఆపోజిట్ సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో, గ్రాడ్యువల్‌గా ఏందంటే దీన్ని 90కి తీసుకెళ్తాను. సో, మనకి ఇక్కడొచ్చేసరికి 90 డిగ్రీ కదా! అడ్జసెంట్ సైడ్ చూడండి ఎలా తగ్గిపోతుందో. ఆపోజిట్ సైడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో, ఎట్ 90 దగ్గర అడ్జసెంట్ సైడ్ ఏమైంది? 0 అయిపోయింది. ఇక్కడేమైంది? హైపోటెనస్ ఆపోజిట్ సైడ్ ఈక్వల్ అయింది. సో, దానివల్ల ఏందంటే మనకి వాల్యూ ఇలా వస్తాయి. సో, ఇలా మీకు విజువల్ రిప్రజెంటేషన్‌లో చూపిద్దామని చెప్పేసి ఇది అటాచ్ చేస్తున్నాను. So this is called 0 degree and 90 degree. So this is the proof of our standard angles at 0 degree and 90 degree. And the next remaining next class lo chuddam. Thank you for watching. See you in the next class.